అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. ప్రతి సంవత్సరం డిసెంబర్ 9ని తెలంగాణ తల్లి అవతరణ వేడుకగా జరపాలంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవోని రిలీజ్ చేసింది. దీంతో పాటుగా తెలంగాణ తల్లి విగ్రహం కేవలం భావన మాత్రమే కాదు, 4 కోట్ల ప్రజల భావోద్వేగంగా సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణిస్తున్నారు. అయితే ఎందుకని తెలంగాణ తల్లి విగ్రహం రూపం మీద ఇంత వివాదం చెలరేగుతోంది? 10 ఏళ్ల పాటు ఉన్నటువంటి విగ్రహంతో ఎందుకని కంపేర్ చేసుకుంటున్నారు? మనతో పాటుగా ఉన్నారు మన తెలంగాణ ఎడిటర్ దేవులపల్లి అమర్ గారు. అమర్ గారు నమస్కారం. నమస్తే. సో 10 ఏళ్ల పాటు మనం ఒక విగ్రహాన్ని చూసాము, తెలంగాణ తల్లి విగ్రహం. ఉద్యమ కాలం నుంచి ఒక స్ఫూర్తిగా ఒక ఉత్తేజాన్ని అందించింది ఆ విగ్రహం. దాన్ని మార్చేసి సరికొత్తగా వచ్చినటువంటి ఒక విగ్రహాన్ని ఎందుకని యాక్సెప్ట్ చేయట్లేదు? అసలు ఏ రాజకీయ పక్షం అయినా తన అస్తిత్వాన్ని గురించి ఆలోచిస్తుంది. ఇవాళ మనం తెలంగాణలో కనుక చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలం క్రితం గెలిచి అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు, అంటే కాంగ్రెస్ ప్రతినిధిగా, ఇవాళ ఆయన పని ఏమిటి? ఓ 10 ఏళ్ల పాటు దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అనేది లేకుండా పోయింది, దాదాపుగా కనుమరుగైంది. అసలు ఉంటుందో లేదో అనే ఒక సందేహం కూడా కలిగే విధంగా ఓ రకంగా చూస్తే తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతే తర్వాత బీఆర్ఎస్ అయిందో అది, దాని అధినాయకుడు చంద్రశేఖరరావు గారు కాంగ్రెస్ను పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో లేకుండా చేయాలనే ఒక రాజకీయ ప్రయత్నం చేసినారు 10 ఏళ్ళు. కొంతమేరకు ఆయన సక్సెస్ కూడా అయినారు. 2014లో కానీ 2018లో కానీ 2 సార్లు కూడా ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ వాళ్ళందరినీ కూడా వాళ్ళ పార్టీలోకి తీసుకోవడం ద్వారా దాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసినారు. రెండవది ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఉండేట్టుగా ప్రయత్నించి, ప్రతిపక్ష హోదా పక్కన పెట్టి అసలు కాంగ్రెస్ పార్టీ అనేది దాని అస్తిత్వమే లేకుండా చేయాలి అనే ఒక పెద్ద ప్రయత్నం జరిగింది. పొలిటికల్గా ఆయన కూడా కరెక్టే కావచ్చు, ఇంకో రాజకీయ పక్షం ఉండకూడదు అని కోరుకుని ఉండవచ్చు. ఆ క్రమంలో ఏం జరిగిందంటే 9 ఏళ్ల తర్వాత జనం మళ్ళీ కాంగ్రెస్ కావాలనుకున్నారు, తీసుకొచ్చుకున్నారు కాంగ్రెస్ని. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలి? తన మార్కు చూపించుకో ఆ పార్టీని, కాంగ్రెస్ పార్టీని ఇక్కడ సుస్థిరం చేయాలి. తెలంగాణలో చంద్రశేఖరరావు గారి నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ ఎంత పెద్ద ప్రయత్నం చేసింది అంటే అసలు తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇచ్చిందనేదే జనంలో బలంగా నాటుకుపోకుండా చేసే ప్రయత్నం చాలా చేసినారు. తెలంగాణ మేము కొట్లాడితే వచ్చింది, కాంగ్రెస్ ఇస్తే వచ్చింది కాదు అని. నువ్వు కొట్లాడినా ఏం చేసినా మళ్ళీ ఎవరో ఒకళ్ళు ఇవ్వాలి కదా, ఎందుకంటే మనం ఒక డెమోక్రసీలో ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు ఇస్తే కదా తెలంగాణ వచ్చింది నీకు. మన పోరాటాన్ని ఎవరు తక్కువ చేయాల్సిన అవసరం లేదు. మనం చేసిన ఉద్యమం కానీ, మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి చేసిన పోరాటాన్ని కానీ ఎవరు తక్కువ చేయాల్సిన అవసరం లేదు, త్యాగాల్ని తక్కువ చేయాల్సిన అవసరం లేదు. కానీ వచ్చింది ఎట్లా? కాంగ్రెస్ కారణంగా వచ్చింది ఎట్లా? సోనియా గాంధీ పట్టుదల వల్ల వచ్చింది. దానివల్ల సోనియా గాంధీ కానీ, ఆ సోనియా గాంధీ నాయకత్వం వహిస్తున్న పార్టీ కానీ పొరుగు రాష్ట్రంలో ఎంత నష్టపోయింది? ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 10 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేదు. 2014లో, 2019లో, 2024లో 3 సార్లు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్లో డిపాజిట్లు రాలేదు. అసలు ఒక్క సీటు గెలవలేదు, డిపాజిట్లు రాలేదు. అసలు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి ఏర్పడింది. అంటే అంత నష్టాన్ని కూడా కాంగ్రెస్ భరించింది తెలంగాణ ఇచ్చే క్రమంలో. కాబట్టి సహజంగా ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అదృష్టం అనుకో, కష్టపడ్డారు అనుకో, అప్పటి వరకు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులు అనుకో, ఏమన్నా అనుకో, కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చింది.
వచ్చినప్పుడు ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ? ఉమ్, తన బలాన్ని మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తుంది, తన పార్టీని సుస్థిరం చేసే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీ కాదు, జాతీయ పార్టీ. జాతీయ పార్టీ దానికి ఉండే అడ్వాంటేజెస్ దానికి ఉంటాయి, దానికి ఉండే డిసడ్వాంటేజ్ దానికి ఉంటాయి. కానీ తెలంగాణలో ఈ పార్టీని మరింత బలోపేతం చేయాలి, దాన్ని ఇక్కడ సుస్థిరం చేయాలనే ఆలోచనలో భాగంగానే ఇవాళ జరుగుతున్న వాటన్నిటిని మనం చూడాలి. ఉమ్, ఇవాళ డిసెంబర్ 9 సోనియా గాంధీ గారి పుట్టినరోజు, 78వ పుట్టినరోజు వారిది. సరే, వారికి శుభాకాంక్షలు కూడా చెప్దాం. ఉమ్, ఆమె 78వ పుట్టినరోజు. యాదృచ్ఛికం అనండి, ఇంకోటనండి, వారి పుట్టినరోజునే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం కాబోతున్నది అని చెప్పి అప్పటి కేంద్ర మంత్రి పళనిస్వామి చిదంబరంతో ప్రకటింపజేసినారు. అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు సంబంధించిన తొలి ప్రకటన, ఒక పాజిటివ్, తెలంగాణ ప్రజలు చేసిన పోరాటానికి, వాళ్ళు చేసిన త్యాగాలకు ఒక పాజిటివ్ రెస్పాన్స్ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది డిసెంబర్ 9న. ఉమ్, అదే డిసెంబర్ 9 సోనియా గాంధీ గారి పుట్టినరోజు కూడా. కాకతాళీయం కావచ్చు, యాదృచ్ఛికం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎందుకు ఆ రోజున చేయాల్సి వచ్చింది అప్పుడు అంటే, మనం అప్పటిది ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, చంద్రశేఖరరావు ఆమరణ దీక్షలో ఉన్నారు, ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోతున్నది. ఉమ్, ఇట్లాంటి ప్రకటన ఒకటి చేయకపోతే ఆయన ఆరోగ్యం అవుతుందనే ఆందోళనలో ఉండి కూడా పెద్ద మనుషులు చెప్తే విని, ముఖ్యంగా ఆ రోజున జయశంకర్ సార్ లాంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా కేంద్ర ప్రభుత్వానికి చెప్పి, ఇది పద్ధతి, ఇట్లా చేయకపోతే మీరు ఇబ్బంది పడతారు, ఇక్కడ ఆయన ఆరోగ్యం కూడా క్షీణిస్తుందని చెప్పినప్పుడు అనుకోకుండా ఆ రోజు ఆ ప్రకటన వచ్చింది. అదే రోజు వారి బర్త్డే కూడా అయింది. దాంతో ఇవాళ అధికారంలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా ఆ రోజున ఒక మెమరబుల్ డేగా చేసుకునే ప్రయత్నం చేస్తారు కదా. అందులో భాగంగానే ఈ రోజున మెమరబుల్ డే చేయాలి. ఉమ్, సహజంగానే ఇవన్నీ లేకున్నా కూడా తన పార్టీ నాయకురాల్ని లేదా తన పార్టీ నాయకుడిని, వారి ప్రతిష్టను సుస్థిరం చేసుకోవాలని చెప్పి ఏ పార్టీలోనే ఏ ముఖ్యమంత్రి అయినా అనుకుంటాడు కదా. ఇక్కడ అవకాశం కూడా ఉంది. తెలంగాణకు సంబంధించి ఈ రోజున వచ్చిన ప్రకటనను ఆధారం చేసుకొని ఉమ్, ఈ రోజుని మెమరబుల్గా చేయాలంటే ఏదో ఒక ఒకేషన్ క్రియేట్ చేయాలి. ఒకేషన్ క్రియేట్ చేయడం కోసం అని చెప్పి అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహం ఉమ్, ప్రతిష్టాపన చేసి ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరం తెలంగాణ తల్లి ఆవిర్భావ దినోత్సవంగా దీన్ని పాటిద్దామని చెప్పి ఈరోజు శాసనసభలో ముఖ్యమంత్రి అధికారిక ప్రకటన చేసినారు. ఇక్కడ 2-3 మనం మాట్లాడుకుంటే, ఒకటి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ సంవత్సర కాలంలో ఇంతకాలం తెలంగాణ రాష్ట్ర సమితి, అదే బీఆర్ఎస్, తెలంగాణ మా పేటెంట్, ఉమ్, మేమే తెలంగాణ అంటే మేమే, ఇంకెవడు కాదు అని చెప్పుకున్న దాన్ని పటాపంచలు చేయడం కోసం చేస్తున్న ప్రయత్నం ఇది. కాదు, తెలంగాణకు మీరు కాదు హక్కుదారులు, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి అప్పుడు నాయకత్వం వహించిన సోనియా గాంధీ, ఆమె ఔదార్యంతో చేసిన పనిది. ఆమె తెలంగాణ ప్రజలు తెలంగాణ పోరాటాన్ని గుర్తించి, తెలంగాణ ప్రజల త్యాగాన్ని గుర్తించి, ఆమె తన పుట్టినరోజు కానుకగా తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేసిన కారణంగా వచ్చింది కాబట్టి దాన్ని సుస్థిరం చేయాలి చరిత్రలో అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి వాళ్ళు ఈ పని చేస్తూ ఉన్నారు. మనం పొలిటికల్గా ఆలోచించినప్పుడు ఆయన వైపు నుంచి ఆయన చేస్తున్న ప్రయత్నం కరెక్టే, దానికి కారణానికి లేదు. తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారికంగా తెలంగాణ రాష్ట్రాన్ని టీఎస్ అని చేస్తే, సంవత్సరం క్రితం వీరు అధికారంలోకి రాగానే దాన్ని టీజీ చేసినారు. మళ్ళీ టీజీ అనేది ఎందుకు చేసినారు అనేది ఇవాళ మీరు అసెంబ్లీలో వారు మాట్లాడిన ప్రసంగం కనుక మీరు వింటే, టీఎస్ను టీజీ చేయడం కానీ, జయ జయ తెలంగాణ అనే అందశ్రీ కవితను, పాటను జాతీయ గీతం, తెలంగాణ జాతీయ గీతంగా దాన్ని ప్రకటించడం కానీ, అధికారికంగా ఇది చేయడం కానీ,
ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి, అంటే ఇంతకాలం హైదరాబాద్లో కానీ తెలంగాణలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాలను వాళ్ళే కాకుండా దాన్ని మార్చి కొంత ఇది చేసింది. కానీ ఇదంతా కూడా ఏమిటి అంటే ఒక కొత్త ఇది. ఇప్పుడు తెలంగాణ అంటే ఇది, తెలంగాణ రాష్ట్రం తీజి, తెలంగాణకు ఇగో ఇది జాతి గీతం, తెలంగాణ తల్లి ఇట్లా ఉంటుంది, ఇగో ఇదంతా కాంగ్రెస్ చేసింది. ఇది రేపు చరిత్రలో ఇదంతా కాంగ్రెస్ అని చెప్పుకోవడానికి, చరిత్రలో నిలిచిపోవడం కోసం అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నం ఇది. అందులో అక్కడ స్పేస్ కూడా ఉంది కదా, ఇవన్నీ కూడా గతంలో జరగనివి అదే. ప్రొజెక్ట్ చేయడం. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది అంటే, ఒకటి చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రం కోసం అని చెప్పి మలిదశ ఉద్యమాన్ని ప్రారంభించినాడు అనే దానిలో ఎటువంటి సందేహం లేదు. ఎవరు దాన్ని డిస్ప్యూట్ చేయాల్సిన అవసరం లేదు. గతంలో వలె కాకుండా ఆయన నిలబడి బలంగా కొట్లాడి చివరికి రాష్ట్రం వచ్చేదాకా మూమెంట్ను సస్టైన్ చేయగలిగినాడు, మూమెంట్ని బలంగా నిలపగలిగినాడు అనే దాంట్లో ఎవరికి సందేహం ఉండాల్సిన అవసరం లేదు. చివరిలో ఆయన చేసిన ఆమరణ దీక్ష మీద వివాదాలు ఎన్ని వచ్చినా కూడా ఆయన ఒక ఆమరణ దీక్ష కూడా చేసిన దాంట్లో ఎటువంటి సందేహం లేదు. రాష్ట్రం రావడం కోసం అని చెప్పి ఆయన నాయకత్వంలో జరిగిన ఉద్యమాన్ని అందరూ గుర్తించాల్సింది ఎవరు కాదన్నారు. కానీ అది వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, ఆ పార్టీ ఉద్యమ సంస్థగా ఉన్న పార్టీ ఫక్త్ రాజకీయ పార్టీగా మారిన తర్వాత ఈ 9.5 సంవత్సరాల కాలంలో ఆ పార్టీ వ్యవహరించిన తీరు, ఆ పార్టీ అధికారంలోకి వచ్చే ప్రభుత్వంగా ఉండి వ్యవహరించిన తీరు, ఇదంతా కూడా తప్పనిసరిగా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ పనులన్నీ చేయడానికి దోహదం చేసింది కదా, అవకాశం ఇచ్చింది కదా. స్పేస్ అన్నారు మీరు, అట్లాంటిది ఉంది కదా. ఇప్పుడు ఏమిటంటే తెలంగాణ అనేది ఏదో ఒక పార్టీ సొత్తు లేదా ఒక వ్యక్తి సొత్తు అనేది కరెక్ట్ కాదు. అందరి కాంట్రిబ్యూషన్ ఉన్నది ఇందులో. విద్యార్థుల కాంట్రిబ్యూషన్ ఉన్నది, నిరుద్యోగుల కాంట్రిబ్యూషన్ ఉన్నది, తెలంగాణలో సబ్బండ వర్ణాలు అంటాం కదా, అందరి కాంట్రిబ్యూషన్ ఉన్నది. దీని అంతటిని కూడా మొబిలైజ్ చేసి, ఛానలైజ్ చేసి ముందుకు తీసుకుపోయి దీన్ని ప్రపంచానికి చూపించడం కోసం ప్రయత్నం చేసిన దానికి నాయకత్వం వహించిన వాడిగా చంద్రశేఖరరావు గారిని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాం. అంతేగాని చంద్రశేఖరరావే ఇక ఆయన లేకపోతే లేదు అనేది కరెక్ట్ కాదు. చంద్రశేఖరరావు గారు కాకుండా ఆ ఉద్యమాన్ని ఇంకొకళ్ళు లీడ్ చేస్తున్నా ఈ సమయంలో తెలంగాణ రాష్ట్రం వచ్చే ఉండేది. ఎందుకంటే 60-65 ఏళ్ళుగా చేస్తున్న పోరాటం వివిధ స్థాయిల్లో, వివిధ పద్ధతుల్లో, ఒకసారి బలంగా, ఒకసారి బలహీనంగా గొంతు వినిపించిన తెలంగాణ రాష్ట్రం కోసం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన 1956 నవంబర్ 1 తెల్లవారి నుంచి జరుగుతూనే ఉన్నది ఉద్యమం. ఏదో ఒక రూపంలో జరుగుతున్నది. అది ముల్కీ రూల్స్ వచ్చినప్పుడు కావచ్చు, అంతకుముందు 6 పాయింట్ ఫార్ములా తీసుకొచ్చినప్పుడు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎన్జిఓలు చేసిన పోరాటం, తెలంగాణలో ఎన్జిఓలు చేసిన పోరాటం, వాళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ధిక్కరించి తెలంగాణ ఎన్జిఓ సంఘం అని పెట్టుకొని తెలంగాణలోని ప్రజల కోసం అని చెప్పి, కేవలం ఉద్యోగులే కాదు ప్రజల కోసం అని చెప్పి వాళ్ళు చేసిన పోరాటాలు ఇవన్నీ కూడా ఎవరు మర్చిపోవడానికి లేదు. కళాకారులు, కవులు, విద్యార్థులు, సకల జనులు చేసిన పోరాటం కారణంగా తెలంగాణ వచ్చింది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర సమితి దానికి ఇది క్రెడిట్ తీసుకోవడాన్ని మనం ఏం తప్పట్టం. కానీ డెఫినెట్గా మలిదశ ఉద్యమాన్ని లీడ్ చేసింది ఆ పార్టీ నాయకుడు చంద్రశేఖరరావు. కానీ కేవలం మేముంటేనే తెలంగాణ వచ్చింది కాబట్టి మాకే అన్ని హక్కులు ఉన్నాయి, అన్నీ మేమే చేస్తే ఇంకెవడు ఉండడానికి లేదు అని అంటే కుదరదు. అది చెప్పడం కోసం ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవన్నీ పనులు చేస్తున్నది అనేది నా అభిప్రాయం. సో ఇప్పుడు మరి తెలంగాణ తల్లి విగ్రహం నరనరాన జీర్ణించుకుపోయింది, ప్రతి ఒక్కరిని ఏకం చేసింది, ఆ ఉద్వేగం, ఆ ఉత్తేజం అనేది ఇంతకాలం కలిగించింది. ఇప్పుడు చూసినటువంటి ఆ విగ్రహం, సరికొత్త విగ్రహంలో తెలంగాణకు ఒక ఆత్మలాగా కనిపించట్లేదు అనే ఒక మాట, దాని మీదే వివాదాలు ఎందుకు రన్ అవుతున్నాయి? ఇది కూడా పొలిటికల్ చెప్పినాను కదా నేను. ఇప్పుడు ఏమంటున్నారు, ఇంతకాలం ఉన్న విగ్రహాన్ని కాదని ఈ విగ్రహాన్ని ఎందుకు పెడుతున్నారంటే ఆయన ఇవాళ శాసనసభలో పెద్ద వివరణ ఇచ్చినాడు ముఖ్యమంత్రి. ఇప్పుడు ఈ విగ్రహాన్ని ఎట్లా తయారు చేసినాము, ఎవరెవరితో మాట్లాడినాం,
అందులో ఏమేమి ఉన్నాయి ఇవన్నీ చెప్పినాడు ఆయన. ఆయన ఇప్పుడు అదే ఇంతకుముందు మనం మాట్లాడుకుంది, ఇదంతా కూడా పొలిటికల్ ఇది అన్నట్టు. ఇప్పుడు ఇంతకాలం కేసీఆర్ కానీ, ఆయన ప్రభుత్వం కానీ, ఆయన పార్టీ కానీ పెట్టిన విగ్రహాలు అధికారికంగా ప్రకటన చేయలేదు, అధికారికంగా ఒక జియో లాంటిది ఇష్యూ చేయలేదు అన్నారు. మరి అవన్నీ ఏం చేయకపోవడం అనేది వాళ్ళ పొరపాటే కదా. అప్పుడు వాళ్ళు అదే చేసి ఎస్టాబ్లిష్, ఇప్పుడు వాళ్ళ ఒకటి ఉందండి, అంటే ఇది ఎంతమందికి నచ్చుతుందో, ఎవరు దీన్ని వేరే ఉద్దేశంతో తీసుకుంటారో తెలియదు నాకు, కానీ భారతదేశానికి ఒక భారతమాత ఉన్నది. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉండగా తెలుగు తల్లి అని పెట్టినారు. ఇప్పటికి ఇంకా మనకు హైదరాబాద్లో తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఉన్నది. ఇవాళ ఎవరో డిమాండ్ చేస్తున్నట్టున్నారు, తెలుగు తల్లి ఫ్లైఓవర్ను మళ్ళీ మార్చి తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ అని చేయండి అని. ఓ భరతమాత, ఓ తెలుగు తల్లి, ఓ తెలంగాణ తల్లి, ప్రతి రాష్ట్రానికి ఓ తల్లి అనేది ఇదొకటి నేషనల్ ఇంటెగ్రిటీని భంగపరిచే విధంగా ఉన్నాయేమో ఇవన్నీ అని అనిపిస్తుంది ఓ రకంగా. అంటే భరతమాత మనందరిది ఒక దేశం, భారతదేశం. మనం భారతదేశంలో భాగంగా ఉన్నాం, విడిపోయి వేరే దేశంగా లేము. ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ రాజ్యాలు కాదు, రాష్ట్రాలు. ఇవన్నీ రాష్ట్రాలు, మాది ఒక ఫెడరల్ సమాజం. మనం సమాఖ్య ఇది స్ఫూర్తి, అన్ని రాష్ట్రాలు కలిసి ఒక దేశంగా ఉన్నాం, ఈ దేశంలో భాగంగా ఉన్నాం మనం. కాబట్టి అంతిమంగా భరతమాత. ఇవన్నీ కూడా ఏంటి అంటే మనం ఒక ఆ సమాజాన్ని కలిపి ఉంచడం కోసం, ప్రజలందరినీ ఒక సమాజంగా కలిసి ఉంచే క్రమంలో ఇట్లాంటివన్నీ ప్రతీకలన్నీ అవసరం అవుతాయి. నిజానికి తెలంగాణ తల్లి అంటే ఎవరు? నా ఇంట్లో నా తల్లి, మీ ఇంట్లో మీ తల్లి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లి, ఎవరి తల్లి వాళ్ళకి తెలంగాణ తల్లి. ఈ అందరి తల్లులకు ప్రతీకగా తెలంగాణ తల్లి అనేది తప్ప ప్రత్యేకంగా ఓ తెలంగాణ తల్లి అని ఎవరు లేకుండా, ఓ సమ్మక్క ఉండే, ఓ సారక్క ఉండే, ఓ చాకల ఐలమ్మ ఉండే, అంతకుముందు ఝాన్సీ లక్ష్మీబాయి ఉండే, లేకపోతే ఇంకెవరో ఉండరు. వాళ్ళందరూ కూడా అంటే మన చరిత్రలో ఉన్న క్యారెక్టర్స్ అవి. తెలంగాణ తల్లి అనేది మన ఇది మనందరం కలిసి ఉండడం కోసం, మనకు ప్రేరణ కోసం అని చెప్పి మనం సృష్టించుకునే ప్రతీకలు, భావోద్వేగంగా ఉండింది అట్లా. సో ఇప్పుడు 10 ఏళ్ల పాటు ఉన్న తర్వాత మళ్ళీ సరికొత్తగా విగ్రహం వచ్చింది, మీరైతే పెట్టండి, మేము వచ్చిన తర్వాత మళ్ళీ మారుస్తాము అనేటువంటి ఒక మాట ఉంది. ఇది ఇప్పుడు ఎట్లుంటుంది అంటే 5 ఏళ్ళు, ఇప్పుడు అదే నేను చెప్పేది. ఇప్పుడు చంద్రశేఖరరావు గారు ఏం చేసినారు, ఆయన అధికారంలో ఉన్న కాలంలో ఆయన తెలంగాణ రాష్ట్రం, ఆయన ఏమనుకున్నా, ఎవరు ఏమనుకున్నా, ఈ చరిత్రలో 2001 సంవత్సరం నుంచి 2014 సంవత్సరం వరకు ఒక పోరాటం జరిగింది ప్రత్యేక రాష్ట్రం కోసం. ఆ పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది 2014లో. ఆ 2014లో రాష్ట్రం ఏర్పడిన వెంటనే గెలిచిన ఎన్నికల్లో గెలిచి తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చి చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయినారు. 2 టర్ములు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు అనేది చరిత్రలో ఉంటుంది, దాన్ని ఎవరు చెరిపేయలేరు. ఆయన అక్కడితో ఆగకుండా ఇంకేదో శాశ్వతం చేసుకోవాలి అనే ఒక తపనలో పడి ఉన్న సచివాలయాన్ని గులగొట్టినాడు ఆయన. ఇప్పుడు అప్పుడున్న సచివాలయం పనికిరాంది కాదు, లేదా అక్కడ సచివాలయంలో పరిపాలన జరగంది కాదు. ఆయన ఏమిటి దాన్ని కూల్చేసి తన పేరు శాశ్వతంగా నిలిచిపోవడం కోసం అని చెప్పి కొత్త భవనాలు నిర్మించినాడు. ఇట్లా నేనేమంటున్నా అంటే ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పక్షం శాశ్వతం కాదు. ఇవాళ వీళ్ళు గెలవచ్చు, రేపు ఇంకోళ్ళు గెలవచ్చు, అంతకుముందు ఇంకోళ్ళు గెలిచి ఉండవచ్చు, రేపు ఇంకో పార్టీ రావచ్చు. ఇవాళ మీరు వీళ్ళు చేసిన దాన్ని రేపు నేను వచ్చి కూలగొడతా దీన్ని అని అంటే, ఇప్పుడు మరి మీరు కట్టిన సచివాలయాన్ని ఇవ్వడం కూలగొడతాడా? కూలగొడతా అంటున్నారా? సచివాలయం పెద్ద మాన్యుమెంట్, పెద్దది కాబట్టి 1000 కోట్ల పైన ఖర్చు పెట్టారు కాబట్టి దాన్ని ముట్టుకోరు. తెలుగు తల్లి విగ్రహం పెద్ద ఖర్చు అయి ఉండదు కాబట్టి దాన్ని తీసేస్తారు అని అంటే అది ఎట్లా సరైతుంది? ఇది భావోద్వేగాలకు సంబంధించిన వ్యవహారం. రేపు మేము వచ్చి దీన్ని కూలగొడతాం, మళ్ళీ మేము పెట్టిందే పెడతాం అనేది సరైనది కాదు. ఇప్పుడు మీరు పెట్టిన విగ్రహాలనేమి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొలగించడం లేదే,
వాటిని ఏం కూలగొట్టడం లేదే. వాళ్ళు అధికారికంగా ఇగో ఇది మేము అధికారంలోకి వచ్చినాము, మేము అధికారికంగా ఇంతకుముందు వాళ్ళు చేయలేదు, ఆ పని మేము చేస్తున్నాము, అధికారికంగా జీవో ఇష్యూ చేసినాము, ఇది తెలంగాణ తల్లి రూపం ఎట్లా ఉంటుంది, ఈమెను ప్రతిష్ఠిస్తున్నాం, అది కూడా పరిపాలన కేంద్రమైన సచివాలయంలో మేము దీన్ని ప్రతిష్ఠిస్తున్నాం అని చెప్పినారు. రేపు నిజంగానే లెటస్ అనుకుందాం మనం, అనుకోవడానికి రేపు మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడైనా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది అనుకోండి, కూలగొడతారా? ఎంత సాహసం అది, దుస్సాహసం. సాహసం కూడా కాదు, దుస్సాహసం. అది దుర్మార్గం కూడా, సరైనది కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమి ఇవాళ కొత్తగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్తగా తను ఒక తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిపాదించి దాన్ని పెడుతున్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఈ 9.5 సంవత్సరాలు, ఆ 10 సంవత్సరాలు అప్పుడున్న ప్రభుత్వం పెట్టిన విగ్రహాలన్నింటినీ కూల్చేయండి అని చెప్పినాడా? చెప్పలేదు కదా. అధికారికంగా ఇది అని చెప్తున్నాడు. ఎవరుళ్ళో వాళ్ళు తల్లి విగ్రహం పెట్టుకోవచ్చు, ఆ విగ్రహం ఇదే రూపంలో ఉండకపోవచ్చు, మారి ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. అధికారికంగా ఇది అని చెప్తున్నాడు ఆయన. ప్రభుత్వం పరంగా దీన్ని మేము గుర్తిస్తున్నాం, అధికారికంగా దీన్ని మేము సచివాలయంలో పెట్టుకుంటున్నాం అని చెప్తున్నాడు. అదేవిధంగా ఇందులో రాజకీయ పరమైనది ఏమిటి అని అంటే, ప్రతి సంవత్సరం డిసెంబర్ 9 మేము దీన్ని ఒక ఉత్సవంగా పాటిస్తాం. అంటే ఏమిటి, సోనియా గాంధీ గారి అంటే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ గారి పుట్టినరోజుని అధికారికం చేయబోతున్నారు అన్నట్టు. అంటే ఆ మాట ఆ పేరుతో కాకపోయినా డిసెంబర్ 9 నువ్వు చేసినంటే సోనియా గాంధీ గుర్తొస్తారు, వారి జన్మదినం గుర్తొస్తుంది, నిలబడిపోతుంది. కాంగ్రెస్ ఎంతకాలం అధికారం ఉంటే అంతకాలం జరుపుతారు కదా, 5 ఏళ్ళు జరుగుతుంది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా ఇంకొక 5 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటా అంటున్నారు